ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులలో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 30 నుండి 41 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుండి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్ష సూచనలు ఉన్నందున రైతులు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండవలెను. రాష్ట్రంలో అక్కడక్కడ వివిధ జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్ష సూచనలు ఉన్నందున రైతులు చెట్ల కింద నిలబడరాదు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి జూన్ 3వ తేదీన ప్రవేశించి జూన్ 12వ తేదీన రాష్ట్రమంతటా విస్తరించాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోనికి ప్రవేశించిన తరువాత తేలికపాటి నేలల్లో 50 నుండి 60 మిల్లీమీటర్లు, బరువు నేలల్లో 60 నుండి 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తరువాత లేదా 15 నుండి 20 సెంటీమీటర్ల లోతు తడిసిన తరువాతనే రైతులు వర్షాధార పంటలైన ప్రత్తి, సోయా చిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర మొదలగు పంటలను విత్తుకోవాలి. కొత్త పండ్ల తోటలు పెట్టడానికి గుంతలు తవ్వుకోవాలి. వేరుశెనగ, సోయా చిక్కుడు, జొన్న, పెసర, కంది మరియు మినుము పంటలను విత్తుకునే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాలలో వరి సాగు చేసే రైతులు దీర్ఘకాలిక రకాలను నారుమడి పోసుకోవడానికి ఇది అనుకూల సమయం. వరిలో 3 గ్రాముల కార్బెండిజం మందును కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. రైతులు తెలంగాణ సోనా రకమైన RNR 15048 వరి విత్తనాన్ని జూన్ నెలలో నారుమడి పోసుకోకూడదు. వరి సాగు చేసే రైతులు వరి గట్లను శుభ్రంగా ఉంచుకోవాలి. లేనట్లయితే గట్ల మీద ఉండే కలుపు మొక్కలపైన కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు నివసించి వరి పంటను ఆశించును. వరి మొక్కలను పోలిన ఊద, ఒడిపిలి గడ్డి జాతి కలుపు మొక్కల నివారణకు 7.5 మిల్లీలీటర్ల సైహలోపాస్ పిబ్యులైట్ మందును 5 లీటర్ల నీటిలో కలిపి 15 రోజుల వయసు గల వరి నారుమడిలో పిచికారీ చెయ్యాలి. ప్రతి వర్షాధార పంట కావున రైతులు వారికి అనుకూలమైన బీటీ రకాలను బోదెలు, కాలువల పద్ధతిలో విత్తుకోవాలి. ఎక్కువ వర్షాలు పడినప్పుడు కూడా కాలువల ద్వారా నీటిని తీసివేయుటకు అనుకూలం. మొక్కజొన్న పంటను జూలై 15వ తేదీ వరకు మధ్య దీర్ఘకాలిక రకాలను దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా విత్తుకొనుటకు అనుకూల సమయం. మొక్కజొన్న శాఖీయ దశలో ఎక్కువ నీటిని, ప్రత్యుత్పత్తి దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు కాబట్టి పంటను బోదెలు, కాలువల పద్ధతిలో సాగు చేసుకోవలెను. పంటను విత్తిన 15 రోజుల వ్యవధిలో కత్తెర పురుగు నివారణ చర్యలు చేపట్టాలి. జొన్న పంటను జూన్ 30వ తేదీ వరకు విత్తుకోవచ్చు. జొన్నని ఏక పంటగా లేదా కందితో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు.